చంద్రుడిలో కూడా ఒక మచ్చ ఉందంటారు. అంటే దూరం నుంచి చూసేవాళ్ళు. అలా కనిపిస్తూ ఉంటది. మీ జర్నీ మొత్తం మీరు ఇంత స్పిరిచువాలిటీ ఇంత బాగా ఉన్నా కూడా ఒక్కొక్క దగ్గర తప్పు అనిపించింది. అదేంటంటే శేఖర్ భాషా గారు మీతో ఫ్రెండ్‌షిప్ కోసం మీతో తిరుగుతూ ఉంటే అంటే మీరు చనువుగా వేరే వాళ్ళు ఎవరిని కూడా నామినేట్ చేసినప్పుడు అంత స్ట్రెయిట్‌గా మొహం మీద కొట్టినట్టు చెప్పలే. శేఖర్ భాషా గారిని మాత్రం స్ట్రెయిట్‌గా చెప్పేశారు. ఏమైంది ఇప్పుడు టైమ్ పాస్ చేస్తున్నావు. శేఖర్ భాష కూడా బయటికి వచ్చిన తర్వాత అందరికీ చెప్పారు. మీరు చేశారా ఇంటర్వ్యూ శేఖర్ భాష? సో శేఖర్ భాష అందరికీ చెప్పారు. నేనే వెళ్ళి ప్రతి పర్సన్‌కి చెప్పా. నాకు ఇక్కడ నుంచి మీరు నామినేట్ చేయండి. నాకు ఇష్టం లేదు ఇక్కడ ఉండడానికి. సో ఆ పాయింట్ ఫ్రెండ్‌గా నేను శేఖర్ భాష గారు క్లియర్‌గా అడిగాను నేను. శేఖర్ చెప్పు నాకు మీకు ఇష్టం ఉందా ఇక్కడ ఉండడానికి? అదర్‌వైజ్ మీరు మెంటల్‌గా బయట ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి అవకాశాలు ఇట్లాంటి అది మళ్ళీ అంటే ఒక అంటే డెలివరీ అంటే ఒక మామూలు విషయం కాదు. ఒక పర్సన్‌కి లైఫ్‌లో ఒక్కసారి 2 టైమ్స్ 2 టైమ్స్ మ్యాక్సిమమ్‌గా ఈ కాలంలో ఉండేది. సో ఆయన చెప్పారు. ఐ వాంట్ టు గో అవుట్. జంప్ జాక్సన్ ఆ వర్డ్ కూడా యూజ్ చేశారు. జంప్ జాక్సన్. సో కానీ ఓకే. మేబీ నేను నామినేట్ చేసిన విధానం మేబీ కొంచెం ఇంకా గట్టిగా, కొంచెం ఫ్యూరియస్‌గా మేబీ శేఖర్‌కి అది డీఫేమింగ్ అనిపించింది. మీరు కొంచెం డీఫేమింగ్‌గా నాకు. సో అది దానివల్ల కొంచెం శేఖర్ నాతో కొంచెం దూరంగా అయిపోయారు.